విజయ్ సంచల్ నిర్ణయం. 107 మంది టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామా. అసలు ఎందుకు ఇలా సిద్ధపడుతున్నారు? అసలు నిజంగానే వీళ్ళు రాజీనామా చేస్తున్నారా? ఏమిటి తమిళనాడులో ఈ ప్రభంజనం? ఇంత దారుణమైన సంఘటనలు, రాజకీయాలు తమిళనాడులోనే సంభవిస్తున్నాయి. అది కూడా టీవీకి, విజయ్‌కి ఇదంతా కూడా ఎదురవుతోంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచిన టీవీకి అధినేత విజయ్ తాజాగా సంచలన ప్రకటన చేశారన్నమాట. రాష్ట్రంలో డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తారని, ఈ మేరకు తమిళగల విట్రిగజ్జగం పార్టీ స్పష్టం చేసిందన్నమాట. ఎందుకలా చేసిందంటే, డీఎంకే, అన్నా డీఎంకే నేతల మధ్య జరిగిన 2 సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. టీవీకే మొత్తం 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందన్నమాట. అంటే విజయ్‌తో సహా. సో, వాటిలో రెండింటిని విజయ్ సాధించారు. పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ విజయ్ ఎమ్మెల్యేకి రాజీనామా చేసేగా ఇంకా 107 మంది ఉంటారన్నమాట. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశం ఇవ్వాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. అయితే గవర్నర్ ఆర్లేకర్ విజయ్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. మెజారిటీకి 118 మంది మద్దతు లేఖలు సమర్పించాలని ఆయన షరతులు విధించారన్నమాట. సో, అత్యధిక స్థానాలు గెలిచిన తమకు పక్కన పెట్టి డీఎంకే, అన్నా డీఎంకేకి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుమ్మక్కారని టీవీకే తీవ్రంగా అనుమానిస్తూ ఉంది. సో, రాజీనామా హెచ్చరిక చేసింది కూడా. టీవీకే సంఖ్యాబలంపై గవర్నర్ వ్యక్తం చేసిన సందేహాలతో విజయ్ ప్రమాణ స్వీకారం అనిశ్చితిలో పడింది. ప్రస్తుతం టీవీకే మిత్రుల మద్దతు కోసం చూస్తుండగా వీసీకే ఇంకా తమ వైఖరిని స్పష్టం చేయలేదన్నమాట. ఇక తమిళనాడులో అన్నా డీఎంకే, డీఎంకే మధ్య పొత్తు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యే అనబగలను వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. తాము కూడా మ్యాజిక్ ఫిగర్ 118 కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మహా అద్భుతం జరుగుతుందంటూ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు సినిమాల్లో మించిన ట్విస్టులను గుర్తు చేస్తున్నాయన్నమాట. సో, ఏది ఏమైనా కానీ విజయ్ పాపం 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఎట్టకేలకు ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ స్థాయిలో కాకపోయినా కానీ ఇంచుమించు ఆ స్థాయిలో నిజంగా ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా గెలుచుకున్నారు. కానీ సీఎం అవ్వడానికి మాత్రం ఎక్కలేని ఇబ్బందులు పడుతూ ఉంటారు. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.